రెండు నిర్ణయాల మధ్య క్రాస్ రోడ్స్ అంటారు దీన్నే. ప్రతి ఒక్కరి క్రాస్ రోడ్స్ దగ్గర వెళ్తారండి, ఖచ్చితం. ప్రతి ఒక్కరి క్రాస్ రోడ్స్లో ఉంటారు చాలాసార్లు. రెండు నిర్ణయాల మధ్య ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. అర్థం కాని పరిస్థితుల్లో అర్థం చెప్పే దేవుని పాదాల దగ్గర మోకరిస్తే ఖచ్చితంగా మనకు చక్కని ఆలోచన ఇవ్వటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ఒక్కోసారి బుర్రకు అందదో, ఏ నిర్ణయం తీసుకోవాలో బుర్రకు అందదో. నిర్ణయం ఏం తీసుకోవాలో బుర్రకు అందనప్పుడు మనం మోకాళ్ళు వేస్తే మన జీవిత సమస్యలకు సరైన నిర్ణయం తీసుకునే చక్కని ఆలోచన ఇవ్వటానికి మన దేవుడు మన కోసం సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఆయన 32వ కీర్తనలో ఒక చక్కని మాట అంటాడు 8వ వచనంలో, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద నా దృష్టి ఉంచి నీకు చక్కని ఆలోచన చెప్పేదను అంటున్నాడు. ఏం చెప్తానంటున్నాడు ఆయన? ఆలోచన చెప్తానంటున్నాడు. ఆలోచన చెప్పి నడిపిస్తానంటున్నాడు. ఉపదేశం చేస్తానంటున్నాడు. ఏ మార్గాల్లో నడవాలో, ఏ మార్గాల్లో నడవకూడదో మనకు బోధిస్తానంటున్నాడు ఆయన. కనుక మన దేవుడు మనకు అలా బోధించాలి అంటే ఆయన ఉపదేశానికి మనం ఎదురు చూడాలండి. నాకు ఉపదేశించండి అయ్యా, నేను నడవాల్సిన మార్గాన్ని నాకు బోధించండి అయ్యా, నాకు ఆలోచన చెప్పండి అయ్యా. మనం ఎవరిని అడుగుతాం చెప్పనా? కనపడిన ప్రతి ఒక్కరిని అడుగుతాం. కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా? సిస్టర్, కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా? బ్రదర్, కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా? ఒక ఆలోచన చెప్పగలరా? ఒక ఆలోచన చెప్పగలరా? వాళ్ళకున్న 190 సమస్యలకు ఆలోచన అందక బుర్ర బాదుకుంటున్నారు వాళ్ళు మళ్ళీ నీకు ఆలోచన చెప్తారా? నాకేం ఐడియా వచ్చు అన్నట్టుగా వాళ్ళు నాకేం తెలుసు అని అనరుగా. ఏమంటే సపోజ్ ఎవరికైనా బాగోలేదనుకోండి, వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు చెప్పనా? వాళ్ళకున్న బలహీనతను గురించి, బాధను గురించి చెప్తూ ఉంటారు. అలాగాని మనం విని ప్రార్థన చేస్తానంటే బాగానే ఉంటుంది. ఆ ప్రార్థనకు ముందు వాళ్ళు ఏమంటారు చెప్పనా? పలానా హాస్పిటల్కి వెళ్ళాం, వాళ్ళు ఇదిగో ఈ మందులు రాశారు, ఒక్కసారి ఈ ప్రిస్క్రిప్షన్ చూడండి అని ప్రిస్క్రిప్షన్ మన చేతిలో పెడతారు. ఏదో పెద్ద తెలిసినట్టు, అదేదో పెద్ద చదివేసినట్టు దాన్ని చదివేసి, ఇందులో ఈ 3వది ఉందో చూడు, ఈ 3వది ఈ ట్యాబ్లెట్ సూపర్ పనిచేస్తుంది, ఈ ట్యాబ్లెట్ వాడితే బ్రహ్మాండంగా ఉంటుంది అని సలహా ఇస్తారు. అది ట్యాబ్లెట్ కాదండి, ఆయింట్మెంట్ అండి అది అంటాడు ఆయన. అరే అది ఏంటో కూడా తెలియదు, కానీ వాళ్ళకి ఏం చెప్తాం మనం? ఇది కరెక్టే మళ్ళీ సర్దుకోవడం అన్నమాట. అదే టైంలో మళ్ళీ ఎక్స్రే చూపిస్తారు. మనకి తెలియదు, ఎక్స్రేలో ఏం జరిగిందో మనకు తెలియదు. అమ్మ నాకేం తెలుసులే అమ్మ, కాస్త నువ్వే చెప్పమ్మంటే పోద్ది. ఇది పెద్ద తెలిసినట్టుగా, ఇదిగో ఇక్కడ కొంచెం ఏదో ఇక్కడే కదా తేడా వచ్చింది, అది కాదండి ఇక్కడ అంటాడు ఆడు, అది కాదండి ఇక్కడ అంటాడు. అంటే మనకి తెలీదు, కానీ తెలిసినట్టుగా మనం అక్కడ సంథింగ్ ఏదో వాళ్ళకి మళ్ళీ ఉచిత సలహాలు కూడా మనం ఇస్తూ ఉంటాం కదండి. అనేక సార్లు మన జీవితంలో జరిగే పొరపాట్లు ఇదే. కనపడిన ప్రతి ఒక్కడికి మన సమస్య చెప్పటం, ప్రతి ఒక్కడిని సలహా అడగటం. ఆడికి తెలీదు, ఏదో ఒకటి చెప్పాలిగా, నువ్వు అడిగావు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలనే ఉద్దేశంతో నీకు ఏదో ఒకటి చెప్తాడు. దాన్ని పాటించడం వల్ల మరెక్కువ గోతులోకి వెళ్ళిపోతాం మనం. అలా వెళ్ళిపోయిన రోజులు చాలు గత సంవత్సరాల్లో. అలా దెబ్బైపోయిన రోజులు చాలు. మనుషులు ఇచ్చిన ఆలోచనల ప్రకారం మనం నెరవేర్చి చాలా దెబ్బలు తిన్నాం. ఈ సంవత్సరం అలాంటి దెబ్బలు తినాల్సిన అవసరం లేదు. మనకు ఆలోచన చెప్తానంటున్నాడు ఆయన, సలహా ఇస్తానంటున్నాడు, ఏ మార్గాల్లో నడవాలో బోధిస్తానంటున్నాడు ఆయన. ఆయన దిక్కు మనం చూస్తే చక్కగా మనకు బోధించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఏమంటే ఆయన ఆలోచన ఎలాంటిదో చెప్పనా? 33వ కీర్తనలో 11వ వచనంలో అంటాడు, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఏమంటే ఆయన ఆలోచన ఎంతకాలం నిలుస్తుంది? సదాకాలం, ఆల్వేస్. ఆయన ఆలోచన ఆల్వేస్, ఎప్పుడు నిలుస్తుందండి ఆయన ఆలోచన. మనుషుల ఆలోచనలో ఎప్పుడు నిలవవు. ఏమంటే సపోజ్ ఇంతకుముందు ఆలోచనలు చెప్పేవాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు అవుట్డేట్ అయిపోయినాయి ఆలోచనలు. ఇప్పుడు పనికిరావు. ఇప్పుడు నడుస్తున్న ఆలోచనలు ఒక 10 ఏళ్ల తర్వాత పనికిరావు. అవి అప్పుడు అవుట్డేట్ అయిపోతాయి. అప్పుడు కొత్త ఆలోచనలు చెప్పాలి, కొత్త ఆలోచనలు, కొత్త సబ్జెక్టులు వస్తాయి. నేను అంటున్నాను, ఆయన చెప్పిన ఆలోచన
ఎవర్ గ్రీన్, సదాకాలం ఉండే ఆలోచన, సదాకాలం ఉండే ఆలోచనలు చెప్తాడు ఆయన. చప్పట్లు కొడుతూ ఓసారి ఆయనకి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా.